ఫ్రెండ్స్, నేనైతే ఇకపై యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయాలి అనుకోవడం లేదు. పోస్ట్ చేసినా ఇకపై ఉపయోగం ఉండదేమో. యూట్యూబ్ కొత్తగా వచ్చే క్రియేటర్స్కి ఇలాంటి దెబ్బ కొడుతుందని నేనైతే అసలు అనుకోలేదు. యూట్యూబ్ 2027 ఫిబ్రవరి 1 నుంచి కొత్త క్రైటీరియా అయితే అనౌన్స్ చేసింది. అదేంటంటే ఇంతకుముందు మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ టైం, షార్ట్ వీడియోస్కి 10 మిలియన్ వ్యూస్ వస్తే సరిపోయేది. బట్ ఇప్పుడు అలా కాదు, పూర్తిగా డబుల్ చేశారు. వాచ్ టైం వచ్చేసి 8000 అవర్స్ ఉండాలి, సబ్స్క్రైబర్స్ మాత్రం సేమ్. బట్ షార్ట్ వీడియోస్కి మళ్ళీ 20 మిలియన్స్ వ్యూస్ రావాలి. నా దగ్గర ఉన్న ఈ 5 మంత్స్ తక్కువ టైంలో నా ఛానల్ని, అంటే మీ ఛానల్ కూడా, అంటే ఎవరైతే కొత్తగా రావాలనుకుంటున్నారో వాళ్ళ ఛానల్ మానిటైజేషన్ చేసుకోవాలంటే చాలా కష్టపడాలి ఉంటుంది. ముఖ్యంగా లాంగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉండాలి. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం అంటే నాకు కొంచెం కష్టమే. ఎందుకంటే నా దగ్గర ఉన్న మొబైల్లో ఒక్కొక్క వీడియో పెట్టుకుంటా డిలీట్ చేసుకుంటా వస్తున్నాను. ఎందుకంటే స్టోరేజ్ ప్రాబ్లం, నా దగ్గర ల్యాప్టాప్ కూడా లేదు. సో ఈ తక్కువ టైంలో నా ఛానల్ని మానిటైజేషన్ చేసుకోవాలంటే నేను చాలా స్ట్రగుల్ అవ్వాలి. బట్ నేనైతే వదలను, అప్పటి వరకు ట్రై చేస్తాను. నా టైం బాగుంటే మానిటైజేషన్ అవ్వచ్చు, లేదా అవ్వకపోవచ్చు. బట్ మనం ఇప్పుడే దాని గురించి ఆలోచించి భయపడి వదిలేయడం కరెక్ట్ కాదైతే నేను అనుకున్నాను. ఏం చేయలేం ఫ్రెండ్స్. కొన్నిసార్లు మన లైఫ్లో మనం ఎన్నో ఫేస్ చేసి ఎన్నెన్నో వదులుకొని లాస్ట్గా మన ప్యాషన్ కోసం దాని మీద నిలబడి వీడియోస్ చేయాలని ముందుకు వెళ్తాం. బట్ ఇలాంటి ఒక టైంలో ఇలా జరుగుతూ ఉంటుంది. బట్ ఏం చేయలేం. నాకు కూడా వీడియోస్ ముందుకు వచ్చి మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. కానీ ఫైనల్గా సిగ్గు మొహమాటం అన్నీ వదిలేశాను. ఫైనల్గా దీని మీద గట్టిగా కూర్చున్నాను. కానీ లాస్ట్కి ఇలా అయింది. కానీ నేను మాత్రం అయితే వదలను, గట్టిగా ట్రై చేస్తాను, ట్రై చేసి చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.